కరువులో ఇస్సాకు ఏం చేసిండు? మళ్ళీ కావాలా? ఇస్సాకు సేడ్ ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. ఎన్ని చేసిండు? ఒకటి విత్తనం వేసిండు, అది 100 ఫోల్డ్ వచ్చిందంట. ఒకటేసి 100 వస్తాయా? ఒకటి వేసిండు, ఒకటి పెట్టిండు, ఒకటి గింజ పెడితే, ఒక విత్తనం పెడితే ఆ విత్తనము 100 అయినాయి. మీ ఇంట్లో 1 రూపీ ఉంటే 1 రూపీ మీరు ఆ ఇంట్లో పెడితే అవి 100 అవుతాయా? 100 రూపీస్ అవుతాయా? మరి దేవుడు చేసిండు ఇక్కడ. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతని ఆశీర్వదించెను గనుక మనుషుడు గొప్పవాడాయను. అంటే దేవుని మాట విని ఆ విత్తనం వేసిండు కాబట్టి ఆయన ఆ దేశంలోనే ఆశీర్వదించబడ్డాడు. లాస్ట్ వర్స్ 13th వర్స్ చదువుతున్నా. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందొచ్చు వచ్చెను. అంటే క్రమక్రమంగా ఇస్సాకు ఎట్లా ఆశీర్వదించబడ్డాడు? క్రమక్రమంగా. గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇస్సాకు ఎట్లా ఆశీర్వదించబడ్డాడు? క్రమక్రమంగా పొంది ఆ దేశం కంటే ఎక్కువగా ఆశీర్వదించబడట. 13th వర్స్. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. 14th వర్స్. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఎవరు అసూయపడ్డారు? ఫిలిష్తీయులు అసూయపడ్డారు. ఇప్పుడు మీ స్కూల్లో ఏం చేస్తారు? నువ్వు ఒక పెన్సిల్ కొనుక్కున్నావు అనుకో, మీ ఫ్రెండ్ గుంజుకుంటాడుగా, నా అసూయ పడతాడు, నాకు కూడా కావాలి, నాకు కూడా కావాలి. అట్లనే ఇక్కడ ఇస్సాకు మంచి ఆశీర్వదించబడి బ్లెస్ అవుతుండు. అందరు చూసి నాకు కూడా కావాలి, నీ యొక్క ఇడ్లు, నీ ఆస్తి నాకు కూడా కావాలని అందరు అసూయపడుతురు. అక్కడ ఉన్న ఫిలిష్తీయులు ఆ దేశం వాళ్ళు అందరూ అట్లా ఆయన చూసి అసూయపడుతురు. ఈరోజు ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? ఎవరు? ఏం పేరు? షాలిని గురించి మాట్లాడుకుంటామా? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? అబ్రాహమా? ఇస్సాకు గుర్తుపెట్టుకోరు. ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకుంటాం అంటే ఇస్సాకు ఎవరు? ఇప్పుడు ఇస్సాకు ఎక్కడ ఉన్నాడు? రాజు. ఎక్కడున్నాడు అంటున్నాను? గెరారు. వాళ్ళు ఎక్కడ? ఫిలిప్